నమస్తే అండి, వెల్కమ్ టు మీ మధుస్ కిచెన్. ఈరోజు రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇద్దరు మనుషులకి సరిపడా పెడుతున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. సగం నీళ్ళు పోసానండి. ఇగో ఈ సగం నీళ్ళు ఉంచాను. ఇందులో మనం పిండి కలుపుకుందాం. ఈ స్పూన్తో 3 స్పూన్లు పిండి తీసుకుంటున్నానండి. శుభ్రం కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఉప్పు వేసుకోవాలి తగినంత. మరుగుతున్న నీళ్ళలో కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, అది పోసేసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి, కానీ ఉండలు కట్టదు. పొంగు వచ్చింది కదండి, ఇప్పుడు ఆపేసుకోవాలి. నిమ్మకాయలు ఎప్పుడైనా ఎక్కువ దొరికినప్పుడు తీసుకొని నిమ్మరసం తీసి స్టోర్ చేసుకుంటానండి నేను ఫ్రిడ్జ్లో. ఇన్స్టెంట్గా దేనికి కావాల్సిన దానికి వాడుకోవచ్చు. మూడు స్పూన్లు వేసానండి నిమ్మరసం. ఇలా కావాల్సిన వాళ్ళు ఇలా తాగొచ్చు, లేదు నిమ్మరసం వద్దు అంటే మజ్జిగ వేసుకున్న వాళ్ళు మజ్జిగ వేసుకొని తాగొచ్చండి. మజ్జిగ వేసుకున్న వాళ్ళు మజ్జిగ వేసుకుని తాగొచ్చండి. మా మజ్జిగ చాలా కమ్మగా ఉంది, అందువల్ల ఈ 2 వేసుకుని తాగినా ఇబ్బంది ఏమి ఉండదు. వేయించిన జీలకర్ర పొడి అండి వేసుకుంటాను కొంచెం. ఎవరికైనా అరగదు అనే సమస్య ఉంటే వాళ్ళు కొంచెం వేయించిన జీలకర్ర పొడి చేసుకుంటే వెంటనే అరిగిపోతుంది. ఇగోటండి రెడీ అయిపోయింది రాగి జావ. వేడి కావాల్సిన వాళ్ళు వేడిగా తాగొచ్చు, చల్లారిన వాళ్ళు చల్లారి తాగొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనాః సుఖినో భవంతు.